ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం దర్శి నియోజకవర్గం వైపు చూసే పరిస్థితి నెలకొని ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసే జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా ఈ ముగ్గురు ఉమ్మడి అభ్యర్థిగా ఎవరిని ప్రకటించాలని కూడా ఒక సందిగ్ధమైనటువంటి వాతావరణం అయితే నెలకొని ఉంది. నిన్న మొన్నటి వరకు సిద్ధారాఘవరావు తెలుగుదేశం పార్టీలో చేరతారు, ఇక కూటమికి దిగులు లేదనే పరిస్థితి నెలకొని ఉంది. అయితే అనూహ్యంగా సిద్ధారాఘవరావు చేరికను, ఆయన వ్యాపార లావాదేవీలు, ఆయన బిజినెస్లు సాగుగా చూపించి వైసీపీ ప్రభుత్వం అయితే అడ్డుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా కూడా ఈ దర్శి నియోజకవర్గాన్ని తీసుకుంది. మాగుంట శ్రీనివాసులరెడ్డి ఒంగోలు ఎంపీగా చేరటంతో దర్శి నియోజకవర్గంపై ఆయన ప్రత్యేక శ్రద్ధ చూసి అక్కడ బలమైన అభ్యర్థిని, అంటే ఒక సామెత కూడా ఉంది, శత్రువు బలంగా ఉంటే మనం కొట్టే దెబ్బ కూడా బలంగా కొట్టాలనే సామెతను తెలుగుదేశం పార్టీ ఒక ప్రిస్టేజ్ ఇష్యూగా తీసుకొని అక్కడ ఎవరినైతే పోటీ చేయించాలో తదనంతరం ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది కూడా తెలుగుదేశం పార్టీ అంతర్మథనంలో పడింది. స్వతహాగా బిజినెస్ మ్యాన్ అయినటువంటి మాగుంట రాఘవరెడ్డిని బరిలోకి దింపేందుకు తెలుగుదేశం పార్టీ విపరీతమైనటువంటి ప్రయత్నాలు చేసినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎంపీ మాగుంటకు తనయుడుగా రాఘవరెడ్డి అనేక సేవా కార్యక్రమాల్లో చేసుకొని ఒంగోలు ఎంపీగా పోటీ చేయడానికి కూడా ఆయన బరిలో నిలిచినటువంటి సందర్భం చూసాం. ఇక్కడ గనక మాగుంట ఫ్యామిలీ గనక దర్శి నియోజకవర్గంలో గనక బరిలో గనక తిరిగితే సిద్ధా ఫ్యామిలీని, అంటే అటువైపు సిద్ధా ఫ్యామిలీ, బూచే ఫ్యామిలీ, వాళ్ళిద్దరు ఫ్యామిలీని కూడా మాగుంట ఫ్యామిలీ ఈజీగా ఢీకునిద్దని కూడా రాజకీయ విశ్లేషకులకు చెప్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు కూడా ఈ సీటు విషయమై మాగుంట కుటుంబంతో ఏకాంతంగా మాట్లాడటం, వారు కూడా తమకు వచ్చినటువంటి అవకాశాన్ని, ఎందుకంటే తన కుమారుణ్ణి ఎంపీగా పోటీ చేయించాలని కూడా మాగుంట చివరి వరకు ప్రయత్నాలు చేశాడు. అయితే అధిష్టానం సస్యమరా అనడంతో మాగుంట బ్యాక్ డ్రాప్ దిగేసి మళ్ళీ ఒంగోలు ఎంపీగా ఆయనే బరిలో ఉన్నాడు. మాగుంట రాఘవరెడ్డిని కూడా ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని తెలుగుదేశం పార్టీ ఆఫర్ ఇవ్వడంతో మాగుంట దానికి అంగీకరించినట్టు కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నెల 29 నుంచి కూడా దర్శి నియోజకవర్గంలో మాగుంట రాఘవరెడ్డిని పర్యటింపజేసి అక్కడ పరిస్థితులను, అక్కడ ఉన్నటువంటి క్యాడర్ను మొత్తాన్ని సమన్వయం చేసుకొని తుది జాబితాలో మాగుంట రాఘవరెడ్డి పేరు వచ్చేలా మాగుంట శ్రీనివాసులరెడ్డి తెర వెనక కూడా జోరుగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇదండి దర్శి నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న తాజా పరిస్థితి.